ఇదేం దుర్మార్గం అది? అంతకుముందు పోనీ నిన్ను క్లెయిమ్ కూడా చేయాలని నేను అది. నేను వీళ్ళ దగ్గర క్లెయిమ్ చేశానంటే ఒక అర్థం ఉంది, క్లెయిమ్ కూడా చేయాలని. ఎందుకంటే అదేదో చిన్న అమౌంటే కదా అనేటటువంటిది. అలాంటిది వీళ్ళు పీకల మీదకి వచ్చిన తర్వాత దానికి అన్ని రెక్కలు చూసుకుని మళ్ళీ వీళ్ళ డాక్టర్లు ఎవరు ఉంటారు, వాళ్ళు కొర్రీలు ఇస్తుంటారు 100కి 40. ఆ కొర్రీలతో ఒకటి ఈవెన్ అది కూడా మీకు ₹1,00,000 ఖర్చు అయిందంటే 50,000 ఇస్తానంటాడు, 60,000 ఇస్తానంటాడు. ఇలా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు. అలాంటి ఇన్సూరెన్స్ సంస్థలతో గవర్నమెంట్ అయ్యప్ అయితే రేపు పొద్దున్న జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తే జనం సంతోషపడతారా, బాధపడతారా? ప్రభుత్వాన్ని ప్రేమిస్తారా, తిట్టుకుంటారా? అదే కదా. జగన్ని రాజశేఖర్ రెడ్డి ముద్ర పోవడం కోసం నీ మీద నువ్వెందుకు వ్యతిరేక ముద్ర వేసుకుంటావు? సంక్షేమ పథకాల విషయంలో ఒకటే గుర్తు, చేతనైతే నువ్వు ఇంకో రూపాయి ఎక్కువ లేదా తీసేయక, తీసావా నువ్వు దెబ్బతింటావు. ఇవాళ జగన్ ఇచ్చిన పథకాలు తీసేసిన ఏవైతే ఉన్నాయో అవి జనాలకు గుర్తుండట్లేదా? 18,000 నెలకి ఏడాదికి ఇస్తున్నాం కానీ చేయూతలు, ఈడబ్ల్యూఎస్ నేస్తాము, ఇట్లాంటివన్నీ ఆగిపోయినాయి. ఆ మహిళలకు గుర్తుండవా? ఇదేమన్నా మన కంప్యూటర్లో డిలీటా, సెలెక్ట్ డిలీట్ కాదు కదా, మొత్తం తీసేయడానికి గుర్తుంటున్నాయి కదా. అది రేపొద్దున ఇంకోటి వాళ్ళ ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం. పేదవాళ్ళు ఇదివరకటి రోజుల్లో ఆస్తులు అమ్ముకుని ట్రీట్మెంట్లు ఇప్పించుకోవాలి లేదా తీసుకు తెచ్చిపోవాల్సిన పరిస్థితి. దాని నుంచి చాలా మార్పు వచ్చింది కదా. ఈ వచ్చిన మార్పును ఎందుకు వీళ్ళు చెడగొట్టుకోవడం? ఇవాళ దీంట్లో వీళ్ళు ఎన్టీఆర్ పేరు మార్చారు, ఏదో చేసుకున్నారు, అది కంటిన్యూ చేసుకుంటే పోతును కదా నువ్వు. కానీ ఆ ముద్ర పడుద్ది అన్నటువంటి పేరుతో నువ్వు పీకావనుకో, నష్టపోయే ప్రతి ప్రాణానికి నువ్వే బాధ్యులు అవుతావు కదా రేపు. ఎందుకు ఆలోచించకూడదు? వీళ్ళు చేస్తున్నది నాకు తెలిసి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి 4,000 కోట్లు ఇస్తే వాడు 50 కోట్లు 100 కోట్లు తెచ్చిచ్చి అంత ఎర్రోడు ఎవడుండడు. అదంతా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆథరైజ్డ్ కదా, వాళ్ళు లంచాలు ఎందుకు ఇస్తాడు వీళ్ళకి? అది ఉత్తుత్తి భ్రమ. అయితే వీళ్ళ ఉద్దేశం నాకు తెలిసి ఇది. రెండో పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు డబ్బులు తగలేసుకోవాలి? ఇప్పుడు మీకు అవుతున్నది ఎంత? నెలకి 250 నుంచి 300 కోట్లు హాస్పిటల్కి. ఏడాదికి ఎంత అవుతుంది? 300 కోట్లు వేసుకున్నా 12 3,600 నువ్వు మరి 4,000 కోట్లు ఎందుకు తగలబెట్టడం వాళ్ళకి? ఇంకో 400 కోట్లు ఇచ్చి తిట్టించుకోవాలా నువ్వు జనం? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుంది అంటే, వీళ్ళు ఏమంటారంటే మిడిల్ క్లాస్ అబోవ్ కూడా ఇస్తారనేది. మిడిల్ క్లాస్ అబోవ్ వాళ్ళు ఈ కార్డులు ఇచ్చుకునే వెళ్ళరు ఎట్లాగో. అంటే మిడిల్ క్లాస్ కూడా ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది, ఏవో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్సూరెన్స్ దాంట్లోనే వెళ్తారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో మీకు ఒక వార్డులో 25 పడకలో 30 పడకలో ఉంటే అక్కడే ఒక బెడ్ ఇస్తారు, నీకేమి పక్కన ఉండడానికి ఉండదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో రూమ్ ఇస్తాడు. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఏసీ కూడా ఇస్తున్నారు. కాబట్టి అటు వెళ్తారు ధనవంతులు, ఎబో మిడిల్ క్లాస్. వాళ్ళకి నువ్వు ఈ కార్డులు ఇచ్చి ఏం చేసుకుని నెలకి తీసుకున్నా? ఇప్పటికీ సార్ ఈ కోణంలో నిజంగా ఈ ఇన్సూరెన్స్ల మీద, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. మీరు రీసెంట్ గా చూసుంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చివరి నిమిషంలో క్లెయిమ్ చేసుకునే విషయంలో చేతులు ఎత్తేస్తున్నాయని వాళ్ళు రోడ్డు ఎక్కి మీడియాను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి మాకు ఇన్సూరెన్స్ వస్తుందనుకుంటే మీరు చెప్పినట్టు ఏదో రీజన్ చూపించి నీకు షుగర్ ఉందనో బీపీ ఉందనో క్లెయిమ్ చేయట్లేదు. వాళ్ళు అన్ని రోజులు కట్టిన డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, వారికి ఆ పాలసీ ఉపయోగపడట్లేదు. ఇలాంటి టైంలో ప్రభుత్వం కూడా ఏదో బీమాలు ఇన్సూరెన్స్లు అని చెప్పి ఇలా వెళ్ళడం నిజంగా ఎంతవరకు ప్రయోజనకరం ప్రజలు? అంటే వీళ్ళ చేతిలో ఉన్న మీడియా ద్వారా సూపర్ శబాష్ అని ఇలా ఈపీలో కొట్టుకుంటారు. కానీ ప్రాక్టికల్ గా మైనస్ ఎక్కడ నేను చెప్తున్నా, నేనే బాధితుడిని. అదే